చేసుకోండి క్లాస్లో డిస్టర్బెన్స్ లేకుండా ప్లీజ్. క్లాస్లో డిస్టర్బెన్స్ లేకుండా ప్లీజ్. కీర్తి లా క్లాసెస్ కి అందరికి వెల్కమ్. ఏఐబి ఆస్పిరెంట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని కండక్ట్ చేసుకునే క్లాస్ లో భాగంగా ఇవాళ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 173 నుంచి అయితే చదువుకునే ప్రయత్నం చేద్దాం. 173 రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ దాఖలు చేయాల్సిన రిపోర్ట్ గురించి ఈ సెక్షన్. ఎవరి ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్ షాల్ బి కంప్లీటెడ్ వితౌట్ అన్నెసరీ డిలే. అనవసరమైన జాప్యం ఆలస్యం ఏమీ లేకుండా దర్యాప్తు సాధ్యమైనంత తొందరగా చేయాలి అని చెప్తుంది. ఆలస్యం లేకుండా చేయాలి తొందరగా అని చెప్తుంది, కానీ పీరియడ్ అయితే ప్రిస్క్రైబ్ చేయలేదు, దర్యాప్తుకి లిమిట్ అయితే పెట్టలేదు. సరే, కొన్ని నేరాల విషయంలో అయితే ఇలా ఇచ్చారు, చూద్దాం. ఇన్వెస్టిగేషన్ ఇన్ రిలేషన్ టు అన్ అఫెన్స్ అండర్ సెక్షన్స్ ఇవన్నీ రేపు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆడవాళ్ళకి సంబంధించిన నేరాలకు సంబంధించి మనకి ఇది ఇచ్చారు. షల్ బి కంప్లీట్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఇన్ఫర్మేషన్ వాస్ రికార్డెడ్ బై ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్. అంటే ఎఫ్ఐఆర్ అయిన రోజు నుంచి, అంటే ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసిన రోజు నుంచి 2 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి మనకు 1A చెప్తుంది. 173 1A చెప్తున్నారు. 2:1 as soon as it is completed అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ షల్ ఫార్వర్డ్, ఆయన అయితే పంపించాలట ఎవరికి, టు ఏ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ టు టేక్ అఫెన్స్ అనే పోలీస్ రిపోర్ట్ పైన ఒక అఫెన్స్ కాగ్నిజెన్స్ తీసుకోగలిగినటువంటి మేజిస్ట్రేట్ కి అది పంపించాలి. ఏది? రిపోర్ట్ ఇన్ ది ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ ప్రిస్క్రైబ్ చేస్తుందో ఆ ఫామ్ లో పంపించాలి రిపోర్ట్. అందులో ఏముండాలి? స్టేటింగ్ ఏముండాలి? నేమ్స్ ఆఫ్ ది పార్టీస్, నేచర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, నేమ్స్ ఆఫ్ ది పర్సన్ హూ అపియర్ టు బి అక్వైంటెడ్ విత్ ది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేసు, వెదర్ ఎనీ అఫెన్స్ అపియర్స్ టు హావ్ బీన్ కమిటెడ్ అండ్ ఇఫ్ సో బై హూమ్. ఏదైనా నేరం జరిగిందా అని అనిపిస్తా ఉందా, అలా అంటే ఎవరు చేశారు, ఈ కేసు గురించి వాస్తవాలు ఎవరికి తెలుసు అన్నది రాయాలి. సిడిఏ ఉంది కదా, మరి వెదర్ ది అక్యూజ్ హ్యాస్ బిన్ అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేసి రిలీజ్ చేశారా, అతని పాయింట్ పైన షూటీస్ ఉన్నదా, షూటీస్ లేరా అన్నది కూడా రాయాలి. లేదు 170 కింద కస్టడీకి ఏమైనా ఫార్వర్డ్ చేశారా అని చెప్పేసి. 170 గురించి మనం ఏమనుకున్నాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. 167 కిందకే 24 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానప్పుడు 167 కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు 170 చదువుకున్నాం కదా. అది పంపించారా అని చెప్పేసి. లేదు, ఇది కూడా హెచ్ఎన్ కొత్తగా వేస్తారు. వెదర్ ది రిపోర్ట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉమెన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ వేర్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ అఫెన్స్. ఈ మహిళలకు సంబంధించిన నేరాల్లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైనా అటాచ్ చేశారా లేదా అన్నది కూడా క్వశ్చన్ ఉంటుంది, అది ఆన్సర్ చేయాలి. అది ఫామ్ ఉంటుంది. మీరు ఇది ఎలా ఉంటుంది అని చూసుకోవాలంటే, కోర్టులో వెళ్ళి బెంచ్ క్లర్క్ దగ్గర చూసారంటే ఇంకా నంబర్ కాని చార్జ్ షీట్లు ఏమైనా ఉంటాయి, ఇంకా సిసి నంబర్ ఇవ్వని చార్జ్ షీట్లు ఉంటాయి. అప్పుడు మీకు చార్జ్ షీట్ పైన ఒక ఇది ఉంటుంది, షీట్, దాంట్లో ఇవన్నీ రాసుకుంటారు. మీ చేతికి ఇచ్చే చార్జ్ షీట్ వేరే,
అది యాక్చువల్గా ఛార్జ్ షీట్ పోలీసు వాళ్ళకి ఉంది. ఈ పైన కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు రిపోర్టు ఇవన్నీ డీటెయిల్స్ అందులో రాసి ఉంటారు. ఒకసారి చూడండి, మీకు పోలీస్ మాన్యువల్ కూడా ఉంటుంది ఇది. నెక్స్ట్, ది ఆఫీసర్ షల్ కమ్యూనికేట్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ది స్టేట్ గవర్నమెంట్ ది యాక్షన్ టేకన్ బై హిమ్ టు ది పర్సన్ ఇఫ్ ఎనీ బై హూమ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ వాస్ ఫస్ట్ గివెన్. ఎవరైతే ఈ నేరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకు కూడా ఆఫీసర్ కమ్యూనికేట్ చేయాలి, తెలియపరచాలి. ఇప్పుడు ఏమైతుందంటే, మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఎవరన్నా పోలీస్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ కేసు గురించి వీళ్ళకి ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. ఎవరికైనా వచ్చాయి మీకు లైట్స్కి ఏమన్నా? వచ్చాయి సార్. ఎస్ఎంఎస్లు వస్తారు అంటే మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ సిసి నెంబర్ ఇచ్చాము, వాయిదా పలానా రోజు ఉంది అని చెప్పి ఎస్ఎంఎస్లు వస్తాయి. అలా కమ్యూనికేట్ చేయాలి, అంటే మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసామన్న విషయం తెలియజేయాలి. ఎవరికి? కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఏం యాక్షన్ తీసుకున్నావు, కేసు క్లోజ్ చేసావా, ఛార్జ్ షీట్ ఫైల్ చేసావా, అవన్నీ వాళ్ళకి తెలియజేయాలి. Where a superior officer of police has been appointed under section 158, the report shall, in any case in which state government by general or special orders or direct, be submitted to that officer, and he may, pending the orders of the magistrate, direct the officer in charge of the police station to make further investigation. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే వాడు కేసు రాకపోతే ఏం చేయాలని చెప్పాం? మెజిస్ట్రేట్ కి చెప్పాలి సార్. యాక్చువల్లీ హైయర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయాలా, లేకపోతే ప్రైవేట్ కేసు పెట్టాలా సార్? నేను ఎవరు హైయర్ ఆఫీసర్ ఎవరని చెప్పారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఏం సంబంధం ఉండదు సార్ పోలీస్ కేసుకి. ఎస్పీ గారికి ఇన్ రైటింగ్ బై పోస్ట్ పంపించాలి, ఇన్ రైటింగ్ బై పోస్ట్ పంపించాలి. అప్పుడు ఆయన తానే స్వయంగా చేయొచ్చు ఇన్వెస్టిగేషన్, లేదంటే తన సబార్డినేట్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఇది చేయని చెప్పొచ్చు. అలా ఆయన ఎస్పీ గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆఫీసర్ ఆ స్టేషన్కి సంబంధం లేకున్నా సరే ఆ కేసు గురించి మాత్రం ఎస్హెచ్ఓకి ఎన్ని రైట్స్ ఉంటాయి, ఎన్ని పవర్స్ ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు 158 కింద సుపీరియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా సరే అపాయింట్ అయిన పక్షంలో ఈ రిపోర్ట్ ఇన్ ఎనీ కేస్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ బై జనరల్ స్పెషల్ ఆర్డర్స్ ఆర్ డైరెక్ట్స్ బి సబ్మిటెడ్ టు ఆఫీసర్ ద్వారా మాత్రమే దాన్ని ఫైల్ చేయబడాలి. అండ్ హీ మే, పెండింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ గారి ఆర్డర్స్ ఇంకా అది రాకముందే ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ వచ్చేసి నువ్వు మిగతా ఇన్వెస్టిగేషన్ నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. Whenever it appears from a report forwarded in this section that the accused has been released on his bond, the magistrate shall make such order for the discharge of such bond or otherwise as he thinks fit. దీని కింద ఈ ఏమన్నారు, wherever it appears from a report forwarded under this section that the accused has been released on his bond, the magistrate shall make such order for the discharge of such bond or otherwise as he thinks fit. దీని కింద ఈ సెక్షన్ కింద రిపోర్ట్ అయితే ఫార్వర్డ్ చేస్తారు. మళ్ళీ దాంట్లో ఏమనిపిస్తుంది, ది అక్యూజ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ ది స్పాట్ అని చెప్పేసి అనిపిస్తుంది, కోర్టు తెలుస్తుంది. అప్పుడు మేజిస్ట్రేట్ గారు వచ్చేసి ఆ బాండ్ డిశ్చార్జ్ అయ్యేలాగా ఆర్డర్ అయితే వేయచ్చు అనమాట. ఎందుకు అన్నప్పుడు మీకు 2 సందర్భాలు చూసుకున్నారు కదా పైన, మళ్ళీ చెప్తాను. అది when such report is in respect of a case to which section 170 applies, the police officer shall forward to the magistrate along with the report. ఈ రిపోర్ట్ తో పాటుగా 170 వర్తించేటువంటి ఇది ఉన్నప్పుడు, అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన మేజిస్ట్రేట్ గారికి పంపించాలని చెప్పేసి 170 చెప్తున్న సెక్షన్. దాంతో పాటుగా ఏమేమి పంపించాలి అన్నప్పుడు all documents are relevant to extract thereof with the prosecution proposes to relay other than those already sent to the magistrate during investigation. దర్యాప్తులో భాగంగా ముందు పంపిన పేపర్స్ కాకుండా అన్ని డాక్యుమెంట్స్ రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ దీనిపైన అయితే ప్రాసిక్యూషన్ ఆధారపడుతుంది, రిలై అవుతుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకి పంపించాలి. మళ్ళీ 161 స్టేట్మెంట్స్ ఏదైనా ఉంటే అవి కూడా మీరు ఎవరైతే సాక్షులుగా విచారించదలుచుకున్నారో వాళ్ళ స్టేట్మెంట్లన్నీ పంపించాలన్నమాట.
Next, if the police officer is of opinion that any part of any such statement is not relevant to subject matter proceedings, so that it is disclosure to the accused is not essential in the interest of justice, and it expended in the public interest. సరే పోలీస్ ఆఫీసర్కి ఇలా అనిపిస్తుంది, సరే ఈ పార్ట్ ఏదన్నా సరే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది దీనికి సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధం లేదు ఈ ప్రొసీడింగ్స్ కి అని, కానీ లేదు ఇది ముద్దాయికి దీని గురించి డిస్క్లోజ్ చేస్తే కొంచెం అవసరం లేదు, ఇది నాట్ ఎసెన్షియల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి అని చెప్పేసి అనుకున్నప్పుడు సార్ వాడికి ఇది ఇవ్వకండి, ఈ పార్ట్ మటుకు వాడికి సప్లై చేయకండి అని చెప్పేసి. మామూలుగా ముద్దాయికి కాపీస్ ఇస్తారు కదా, చార్ట్ షీట్, ఎఫ్ఐఆర్, స్టేట్మెంట్లు, రఫ్ స్కెచ్లు, ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ అవన్నీ ఇస్తారు కదా, వాటి నుంచి వీటిని మినహాయించండి, ఈ వాడికి చెప్పకండి అని పోలీస్ ఆఫీసర్ మేజిస్ట్రేట్ గారికి ఇండికేట్ చేయించారు. హీ షల్ ఇండికేట్ దట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ అండ్ అపెండ్ నోట్ రిక్వెస్టింగ్ ది మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ రిక్వెస్ట్ చేసి ఒక నోట్ కూడా రాస్తారు, అయ్యా ఇది ఎక్స్క్లూడ్ చేయండి, అంటే ఇది వాడికి ఇవ్వకండి, ఇవి మినహాయించండి. దేని నుంచి? పార్ట్ ఫ్రమ్ ది కాపీస్ టు బి గ్రాంటెడ్ టు ది అక్యూజ్డ్. అక్యూజ్డ్కి ఇవ్వాల్సిన కాపీస్ నుంచి ఈ మాత్రం తీసేయండి, ఇవ్వకండి వాడికి అని చెప్పేసి నేను ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను కారణాలు కూడా రాయాలి, మేజిస్ట్రేట్ గారికి అర్థం అయ్యేలా. వేర్ ది పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్ ఫైండ్స్ ఇట్ కన్వీనియంట్ సో టు డూ, ఈ మే ఫర్నిష్ టు ది అక్యూజ్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ రెఫర్డ్ ఇన్ సబ్జెక్ట్. అన్ని కాపీలు మామూలుగా ఇచ్చేస్తారు అనమాట, కన్వీనియంట్ ఉంటే. అంటే ఇవ్వగలిగితే వాల్యూమినస్గా ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో మీకు షార్ట్ షీట్ 1000 కాపీలు ఉంటుంది, పేజీలు, అలాంటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. Nothing in this section shall be deemed to preclude further investigation in respect of an offence after report under subsection 2 has been forwarded to the magistrate, and where upon such investigation the officer in charge of police station obtains further evidence, oral or documentary, he shall forward to the magistrate about the report or reports regarding such evidence in the form prescribed on the clause of section 2 to 6 shall as far as may apply. ఇది ఏం లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒకసారి మీరు చార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు, ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఇది ఒక్కసారి ఆఫ్టర్ ఏ రిపోర్ట్ అండర్ సబ్జెక్షన్ 2 హ్యాస్ బిన్ ఫార్వర్డెడ్ టు ది మేజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ పంపించినా సరే దాని తర్వాత కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వేర్ అపాన్ సచ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఏదన్నా సరే కొత్తగా ఫర్దర్ ఎవిడెన్స్ ఓరల్ ఆర్ డాక్యుమెంట్ దొరికింది అనుకోండి, అప్పుడు దాన్ని షల్ ఫార్వర్డ్ టు ది మేజిస్ట్రేట్ ఫర్దర్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్స్ రిగార్డింగ్ సచ్ ఎవిడెన్స్. మళ్ళీ ఒక్కసారి చార్జ్ షీట్ వేస్తే చాలు, ఇంకా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు అనడానికి లేదు. కొత్తగా ఏమైనా సాక్ష్యాలు లభిస్తే అవి కూడా తీసుకొచ్చి కోర్టులో వేయచ్చు, మళ్ళీ ఇంకా అడిషనల్ చార్జ్ షీట్ ఏమైనా ఉంటే అది కూడా వేసేటువంటి అవకాశం ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి. బట్ ఇది ఏమన్నారు, దీని గురించి చాలా సైటేషన్లు ఉన్నాయి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి. అంటే తనకి తానుగా చేయించా, మేజిస్ట్రేట్ గారు చెప్పాలా, ఏంటి కథ అన్నది ఉందన్నమాట. అయితే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్ అవకాశం ఉంది అన్న విషయం మీరు గుర్తిస్తే చాలు, మిగతాది మళ్ళీ మనం రెగ్యులర్ క్లాస్ లో చూసుకోవాలి. Amended charge is also filed, sir. Sir. Yes. 174 పోలీస్ టు ఇంక్వైర్ అండ్ రిపోర్ట్ ఆన్ సూసైడ్ ఎట్సెట్రా. 173 చూసుకున్నారు కదా, దాన్ని చార్ట్ షీట్ అంటారు. చార్ట్ షీట్ గురించి 173 మాట్లాడుతుంది. చార్ట్ షీట్, ఫైనల్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్, చలాన్, ఇవన్నీ దానికి వచ్చినటువంటి సినానిమ్స్, పర్యాయ పదాలు అనమాట. కొన్ని చోట్ల చలాన్ అంటారు, కొన్ని చోట్ల చార్ట్ షీట్ అంటారు, కొన్ని చోట్ల ఫైనల్ రిపోర్ట్ అంటారు, పోలీస్ రిపోర్ట్ అంటారు, అవన్నీ అవే. 174 వచ్చేసి when the officer in charge of a police station or some other police officer specially empowered by the state government in that way of receives information that a person has committed suicide, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని కానీ లేదు హ్యాస్ బిన్ కిల్డ్ బై అనదర్, ఎవరి చేత చంపబడ్డాడని కానీ ఇంకొక బై అన్ అనిమల్, ఏదైనా జంతువు చంపేసిందని కానీ లేదు బై మిషనరీ అన్న సరే ప్రమాదవశాత్తు మిషనరీ అలా జరిగిందని కానీ ఆర్ బై అన్ యాక్సిడెంట్, ఇవన్నీ వీటి వల్ల కానీ లేదు
has died under circumstances raising a reasonable suspicion that some other person has committed an offense. ఇంకొకరు ఏదో నేరం చేశారు అని అనుమానించేటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు అనుకోండి ఎక్కడన్నా సరే, లేదా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకొకరు చంపారు, లేదా ఒక జంతు చంపేసింది, లేదా ఒక మిషనరీ వాడు చనిపోయాడు, లేదా యాక్సిడెంట్ లో చనిపోయాడు, లేదా అనుమానాస్పద పరిస్థితులు ఏమన్నా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆర్ సమ్ అదర్ పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలి? He shall immediately give intimation thereof to the nearest executive magistrate empowered to hold inquest. శవ పంచనామాలు నిర్వహించేటువంటి పవర్స్ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, నియరెస్ట్ దగ్గర ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కి దాన్ని ఆయన ఏం చేయాలి? షల్ ఇమ్మీడియట్లీ ఏం చేయాలి? ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ మరియు ఇంకా ఏం చేయాలి? అన్లెస్ అదర్వైజ్ డైరెక్టెడ్ బై ఎనీ రూల్ ప్రిస్క్రైబ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ బై ఎనీ జనరల్ స్పెషల్ ఆర్డర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సబ్ మేజిస్ట్రేట్, ఇలా చెప్తే తప్ప వేరే రూల్ వేరే రకంగా చెప్తే తప్ప, మామూలుగా అయితే అతను ఏం చేయాలి? షల్ ప్రొసీడ్ టు ది ప్లేస్ వేర్ ది బాడీ ఆఫ్ సచ్ డిసీజ్డ్ పర్సన్ ఈస్, అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ ఉందో బాడీ, డిసీజ్డ్ పర్సన్ యొక్క బాడీ అక్కడికి వెళ్ళి, అండ్ దేర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ 2 or more రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ నేబర్హుడ్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్, అక్కడ నివసిస్తున్నటువంటి గౌరవప్రదమైన వ్యక్తుల సమక్షంలో ఏం చేయాలట? షల్ మేక్ అన్ ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు చేయాలి, అండ్ డ్రాప్ ఏ రిపోర్ట్ ఆఫ్ ది అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్. ఆ రిపోర్ట్ అయితే ఇచ్చేయాలి. ఇది అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్ అంటే చూడగానే అగుపించేటువంటి కారణం, మరణానికి కారణం చూస్తే ఏమనిపిస్తా ఉంది అన్నప్పుడు అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు శరీరం కాలిపోయింది అనుకోండి, ఎవరో ఇది చేసి కాల్ చేశారు అంటది. గొంతుకు ఇది బిగుసుకుంది అనుకోండి, మనకు ఇక్కడ పడుతుంది కదా, గొంతు మీద మార్క్స్ పడతాయి. అలా అన్నప్పుడు అది అపారెంట్ కాజ్ ఆఫ్ డెత్, ఏ కారణం చేత చనిపోయాడని అనిపిస్తా ఉంది అనేది అందులో ఆ రిపోర్ట్ లో రాయాలి. డిస్క్రైబింగ్ సచ్ వూండ్స్, అందులో ఏముండాలి? ఏమైనా గాయాలు ఉన్నాయా, ఫ్రాక్చర్స్ ఏమన్నారు, ఎముకలు విరగడం అట్లా ఏమన్నా ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నాయా, బ్రూషెస్, మళ్ళీ ఏమంటారు ఇరిగిపోయినట్టుగా సార్, బ్రూషెస్ అంటే ఇక డోక్పోయి ఉంటుంది కదా, అట్లాది. అండ్ అదర్ మార్క్స్ ఆఫ్ ఇంజరీ యాజ్ మే బి ఫౌండ్ ఆన్ బాడీ, ఆ బాడీ పైన ఏవైతే కనపడతాయి ఇవన్నీ అవి కూడా అందులో డిస్క్రైబ్ చేయాలి. అండ్ స్టేటింగ్ ఇన్ వాట్ మేనర్ అండ్ బై వాట్ వెపన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ సచ్ మార్క్స్ అపియర్ టు హావ్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్. ఇప్పుడు రూల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు అది లోతుగా దిగింది అనుకోండి, మనకు ఏదైనా పదునైన ఆయుధంతో ఇది చేశారు అని అనిపిస్తుంది కదా, అది కూడా రాయాలి. ఇన్ వాట్ మేనర్ ఆర్ బై వాట్ వెపన్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి. ఇప్పుడు తల పగలు కొట్టారు అనుకోండి, రాడితోనా రాయితోనా, ఎవరో ఇలా చేసి ఉండే అవకాశం ఉంది అని చెప్పి అందులో రాయాలనుకుంటా. అంటే అతను ఏ పరిస్థితిలో చనిపోయాడు, కారణం ఏమై ఉండొచ్చు అని అనిపిస్తా ఉంది, పైకి చూడడానికి ఆ కారణం అయితే అనిపిస్తుంది, ఈ కారణం వల్ల అతను చనిపోయి ఉండొచ్చు అనేటువంటిది ఆ రిపోర్ట్ లో ఆయన రాయాలన్నమాట. రాసిన తర్వాత ది రిపోర్ట్ షల్ బి సైన్డ్ బై సచ్ పోలీస్ ఆఫీసర్ అండ్ అదర్ పర్సన్స్ ఆర్ బై సో మెనీ ఆఫ్ దెమ్ యాజ్ కన్కర్ దెన్. మిగతా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళంతా సంతకాలు చేస్తారు. చేసిన తర్వాత అండ్ షల్ బి ఫార్వర్డ్ టు ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, వీళ్ళకి పంపించారు. నెక్స్ట్ 3, వెన్ ది కేస్ ఇన్వాల్వ్స్ సూసైడ్ బై ఎ వుమన్ విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్, 7 సంవత్సరాలు లోపల ఎవరైనా మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఆమె పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల లోపల ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసు, అలా ఆ సూసైడ్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో కానీ, లేదు ది కేసు రిలేట్స్ టు ది డెత్ ఆఫ్ ఉమెన్ విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ రైజింగ్ రీజనబుల్ సస్పిషన్ దట్ సమ్ అదర్ పర్సన్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఇన్ రిలేషన్ టు సచ్. సూసైడ్ చేసుకుంటే తెలుస్తుంది, ఊరేసుకున్నారు అనుకోండి, ఊరేసుకుని తెలిపి సూసైడ్ చేసుకుని అని అంటారు. ఇది అనుమానం కలిగించే విధంగా చనిపోయింది. అంటే ఎవరో వీళ్ళే ఎవరన్నా ఊపిరాడకుండా దిండు అది పెట్టి చంపేశారా,
కిరోసిన్ వేసి అట్లా వేసి కాల్ చేశారా అట్లున్న పరిస్థితులు ఏమైనా ఉంటే అవి కూడా 7 years లోపల పెళ్ళైన 7 years లోపల అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే దాని గురించి లేదు. ది కేస్ రిలేట్స్ టు డెత్ ఆఫ్ హ్యూమన్ విత్ ఇన్ 7 years ఆఫ్ అవర్ మ్యారేజ్ అంటే ఎనీ రిలేటివ్ ఆఫ్ ది ఉమెన్ హ్యాస్ మేడ్ రిక్వెస్ట్ ఆమె అలా చనిపోయింది, అనుమానాస్పదలో చనిపోయింది. వీళ్ళు రిలేటివ్ ఉంటారు కదా, ఆమె బంధువులు ఎవరన్నా సరే, రిలేటివ్ అంటే వాళ్ళ అమ్మ నాన్న అన్న తమ్ముడు అని ఏమన్నా వస్తుందేమో కింద చూద్దాం. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మాకు అనుమానం ఉంది ఎవరో మొత్తానికి చంపేశారు అని అన్నారు అనుకోండి. అలాంటప్పుడు కూడా చేయొచ్చు, రిక్వెస్ట్ చేస్తే చేయొచ్చు. ఏం చేయొచ్చు అని చెప్తాం. దెర్ ఈజ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ది కాజ్ ఆఫ్ డెత్. మళ్ళీ కాజ్ ఆఫ్ డెత్ గురించి డౌట్ ఏదన్నా సరే అనుమానం ఉంటే అప్పుడు కానీ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎనీ రీజన్ కన్సల్ట్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ లేదు దీని గురించి మనం చేయాల్సిందే, వదలడానికైతే లేదు అని అనిపించినప్పుడు ఆయన ఏం చేయాలి? పోలీస్ ఆఫీసర్ హీ షాల్ subjected to such rules as the state government may prescribe in this behalf. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి రూల్స్ కి లోబడి ఏం చేయాలన్నా ఫార్వర్డ్ ది బాడీ. ఎందుకోసం ఈ బాడీని ఫార్వర్డ్ చేయాలట? ఎందుకోసం? విత్ ఎ వ్యూ ఇట్స్ బీయింగ్ ఎగ్జామిన్, పోస్ట్ మార్టం కోసం. విత్ ఎ వ్యూ ఎగ్జామిన్ ఎవరికి పంపించాలి? టు ది నియరెస్ట్ సివిల్ సర్జన్. గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ సర్జన్ ఉంటారు కదా, ఆయనకి నియరెస్ట్ సివిల్ సర్జన్కి అయితే పంపించాలి. లేదు ఆర్ అదర్ క్వాలిఫైడ్ మెడికల్ మ్యాన్ అపాయింటెడ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ది స్టేట్ గవర్నమెంట్. సివిల్ సర్జన్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళకి అపాయింట్ చేస్తుంటుంది మరి స్టేట్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్. వీళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేయాలని చెప్పి ఉంటుంది. ఎలా? ఇఫ్ ది స్టేట్ ఆఫ్ ది వెదర్ and the distance admits of its being so forwarded without a risk of such putrefaction on the road as would render such examination useless. అప్పుడు కూడా ఎప్పుడు ఫార్వర్డ్ చేయాలన్నప్పుడు వాతావరణం అనుకూలిస్తే, అంటే వెదర్ కూడా అలౌ చేయాలన్నమాట. వెదర్ కూడా మనకు పర్మిట్ చేయాలి. ఇఫ్ ది స్టేట్ ఆఫ్ ది వెదర్ అండ్ ది డిస్టెన్స్ అడ్మిట్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ సో ఫార్వర్డ్. దూరం ఉంది, చాలా దూరం ఉంది అనుకోండి, అప్పుడు తీసుకెళ్ళడం కుదరదు. లేదు వాతావరణం అనుకూలించలేదు అనుకోండి, అప్పుడు కూడా తీసుకెళ్ళడం కుదరదు. వితౌట్ రిస్క్ ఆఫ్ సచ్ ప్యూరిఫికేషన్ ఆన్ ద రోడ్. ఇప్పుడు అది చాలా డికంపోజ్ అయిన ఇదిలో ఉందనుకోండి, చాలా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉందనుకోండి, ఆ బాడీని ఫార్వర్డ్ చేయడానికి కుదిరే పరిస్థితి లేనప్పుడు తప్ప మిగతాటప్పుడు ఫార్వర్డ్ అయితే చేయాలి, డాక్టర్ గారికి తీసుకోవాలి. అట్లా లేదనుకోండి, అలాంటి పరిస్థితి లేదు, తీసుకెళ్లే పరిస్థితి లేనప్పుడు, అట్లా అనుకూలంగా పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? చూద్దాం అది కూడా చూద్దాం. The following magistrates are empowered to hold inquests, namely any district magistrate, sub-division magistrate, and any other executive magistrate specially empowered in this behalf by the state government or the district magistrate. ఈ magistrate ఎంపవర్ చేయబడి ఉంటారు. ఏమన్నా నేమ్లీ అంటే డిఎం గారు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, మళ్ళీ అండ్ ఎనీ అదర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్పెషల్లీ ఎంపవర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. వీళ్ళు మాత్రమే ఇన్క్వెస్ట్లు అంటే శవ పంచనామాలు నిర్వహించేటువంటి అధికారం వీళ్ళకి మాత్రమే ఉంది అన్నమాట. ఇక్కడ ఇది కాలేదనుకోండి, ఈ వెదర్ పర్మిట్ చేయకున్నప్పుడు లేదా ఇదైనప్పుడు ఏం చేస్తారు తెలుసా మీకు? స్పాట్ లోనే పోస్ట్ మార్టం చేస్తారు. చూసారా మీరు? స్పాట్ లో పోస్ట్ మార్టం చేస్తారు. విన్నారా? విన్నాం సార్. ఇంకా మీకు కొన్ని చోట్ల ఏమవుతుంది, కొంతమంది చంపేసి పూర్తి చేసి ఉంటారు, ఎవరికి తెలియకుండా ఎక్కడన్నా పాతి పెట్టేసి ఉంటారు కదా, అది కూడా బయటికి తీస్తారు, తెలుసు కదా మీకు? అవును సార్.
తీస్తారు. అది కూడా దీంట్లోనే చెప్తారు, సిఆర్పిసిలోనే చెప్తారు. 175 పవర్ టు సమన్ పర్సన్స్. ఏ పోలీస్ ఆఫీసర్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 174 మే బై ఆర్డర్ ఇన్ రైటింగ్ సమన్ 2 ఆర్ మోర్ పర్సన్స్ యాజ్ అపోర్షన్ ఫర్ జాబ్ సెట్ ఇన్వెస్టిగేషన్. అనుకున్నాం కదా, ఆయన స్పాట్కి వెళ్ళి బాడీ ఎక్కడుందో అక్కడ స్పాట్కి వెళ్ళాలి, ఒక రిపోర్ట్ అయితే డ్రా చేయాలి. అందులో వాళ్ళు ఇద్దరు లేదా అంతకుమంది గౌరవప్రదమైన పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అన్నారు కదా, వాళ్ళకి సమన్లు కూడా ఇచ్చేటువంటి అధికారం ఈ పోలీస్ ఆఫీసర్కి అయితే ఉంది. తర్వాత వాళ్ళు వచ్చేసి అలా సమన్లు ఇవ్వబడిన పర్సన్స్ ఏం చేయాలి? ఎవరీ పర్సన్ so summoned shall be bound to attend and to answer truly all questions other than questions the answer to which would have been tendency to expose himself. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ సరైన సమాధానం, నిజమైన సమాధానాలు చెప్పాలి. అదర్ దాన్ ఏం చెప్పనవసరం లేదంటే, ఒకవేళ ఆన్సర్ చేస్తే వాడు కూడా కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంటే పెనాల్టీ కానీ ఫోర్ఫీచర్ కానీ వాడు గురయ్యేటువంటి అవకాశం ఉంటే అది తప్ప మిగతా వాటికి సమాధానం అయితే చెప్పాలన్నమాట. If the fact do not disclose a cognizable offense to which section 170 applies, such person shall not be required by the police officer to attend the magistrate's court. ఇది విచారిస్తారు, ఏం జరిగింది చెప్పండి, ఏం కదా అని చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్, ఇఫ్ ది ఫ్యాక్ట్స్ డూ నాట్ డిస్క్లోజ్ ఏ కాగ్నిజబుల్ ఆఫెన్స్ డిస్క్లోజ్ కాకుంటే, అంటే 170 సెక్షన్ అప్లై అయితే అన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే పంపించాలా అని చెప్పి మనం 170లో అనుకున్నాం. దాని ప్రకారం కాగ్నిబుల్ అఫెన్స్ అన్నది మేడౌట్ కాలేదు, డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు సచ్ పర్సన్ షల్ నాట్ బి రిక్వైర్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ టు అటెండ్ ఏ మేజిస్ట్రేట్స్ కోర్టు. మేజిస్ట్రేట్ కోర్టులో సచ్ పర్సన్స్ అంటే ఎవరైతే సమన్ చేసి సమాధానం చెప్పింటారు కదా, కేసు ఫ్యాక్ట్స్ గురించి పోలీసులకు చెప్పింటారు, ఇలా జరిగిందయ్యా అని, వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టుకి అయితే రానవసరం లేదట. అది ఎవరు రావాలి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బాండ్ కూడా తీసుకుంటారు ప్రాసిక్యూట్ కేసు ప్రాసిక్యూట్ చేసేదానికి, ప్లస్ ఇది సాక్ష్యం చెప్పడానికి బాండ్ కూడా తీసుకుంటారు. ఫామ్ నెంబర్ 29 చదువుకున్నాం కదా, సాక్షులు వాళ్ళు అనుకున్నామా. అది ఇక్కడ ఇది డిస్క్లోజ్ కాకపోతే, కాగ్నిబుల్ అఫెన్స్ టు విచ్ సెక్షన్ 170 అప్లైస్ అని డిస్క్లోజ్ కాకపోతే, వీళ్ళు ఈ సాక్షులు పర్సన్స్ అంటే ఈ స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకి అయితే రానవసరం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 176 ఇంక్వైరీ బై మేజిస్ట్రేట్ ఇంటూ కాజ్ ఆఫ్ డెత్ when the case is of the nature referred in clause 1 or clause 2 of subsection 3 of section 174. clause 1 clause 2 3 లో clause 1 clause 2 ఉంది. 174 ఏమేమి ఉన్నాయి చెప్తాం. ఇది మూడు దీంట్లో 1, 2 అట. 1, 2 సూసైడ్ బై ఉమెన్ విత్ 7 years. ఇది 7 years లోపల ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు, లేదు రీజనబుల్ సస్పిషన్ ఉంది అని అన్నప్పుడు, అలాంటి కేసుల్లో దీని ఎస్టిమేట్ ఎంపవర్డ్ టు హోల్డ్ ఇంక్వెస్ట్, శవ పంచనామాలు నిర్వహించేటువంటి అధికారం ఉన్నటువంటి మేజిస్ట్రేట్, నియరెస్ట్ మేజిస్ట్రేట్ ఏం చేయాలి? షల్ ఖచ్చితంగా చేసి తీరాలి. అండ్ ఎనీ అదర్ కేసు మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 1 of 174 ఎనీ మేజిస్ట్రేట్ సో ఎంపవర్డ్. ఈ రెండు విషయాల్లో అయితే ఈ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ మేజిస్ట్రేట్, మిగతా వాటికి సంబంధించి మిగతా కేసులకు సంబంధించి ఎనీ మేజిస్ట్రేట్ సో ఎంపవర్డ్ మే హోల్డ్ an inquiry into cause of death either instead of or in addition to the investigation held by the police officer, and he does so he shall have all powers to conducting in which he would have in holding an inquiry into an offense. మామూలుగా అయితే పోలీసుడే వెళ్ళి అక్కడ చేయాలని చెప్తున్నారు కదా, 174లో స్పాట్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ ఫైల్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి కాజ్ ఆఫ్ డెత్ కనుక్కోవాలి, అపేరెంట్ కాజ్ ఆఫ్ డెత్ గురించి రిపోర్ట్ ఇవ్వాలనుకున్నాం కదా, దానికి అదనంగా కానీ దాని బదులుగా కానీ మేజిస్ట్రేట్ గారు కూడా వెళ్ళి చేయించాడు. డిప్యూటీ మేజిస్ట్రేట్ గారు ఈ రకంగా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, 7 years ఆఫ్ ఫర్ మ్యారేజ్ అని. దీనికి సంబంధించి స్పెసిఫిక్ అఫెన్స్ ఒకటి ఉంది ఐపీసీలో, ఏమంటారు దాన్ని? సార్ 304 304 ఏ
లేదు 304B డౌరీ డెత్ విషయం. నెక్స్ట్ 1A వేర్ ఎనీ పర్సన్ డైస్ ఆఫ్ డిసపియర్స్, ఒక పర్సన్ చనిపోయాడు లేదా మాయమైపోయాడు అంటే కనిపించకుండా పోయాడు. లేదు వేర్ రేప్ ఈస్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్ ఆన్ ఎనీ ఉమెన్, ఒక మహిళ పైన ఎలాంటి అత్యాచారం జరిగింది అని ఆరోపణ వచ్చినప్పుడు, వైల్ సచ్ పర్సన్ ఆర్ ఉమెన్ ఈస్ ఇన్ కస్టడీ ఆఫ్ ది పోలీస్ ఆర్ ఇన్ ఎనీ అదర్ కస్టడీ ఆథరైజ్డ్ బై ది మేషర్, ఇలా ఉన్నప్పుడు under this code, in addition to the inquiry or investigation held by the police, an inquiry shall be held by the judicial magistrate or the metropolitan magistrate as the case may be, within whose local jurisdiction the offence has been committed. దీనికి అదనంగా in addition to the inquiry or investigation held by the police, దీనికి అదనంగా వీళ్ళు కూడా చేయొచ్చట, ఎవరు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కూడా ఎంక్వైరీ చేయొచ్చట. The magistrate holding such inquiry shall record the evidence taken by him in connection therewith in any manner hereinafter prescribed according to the commission of the case. సాక్ష్యం కూడా వాళ్ళు రికార్డ్ కూడా చేయొచ్చు, రాసుకోవచ్చు. Whenever such magistrate considers it expedient to take and in examination of the dead body, సో మేజిస్ట్రేట్ గారికి అనిపిస్తుంది డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయాల్సి ఉంది అని చెప్పేసి, ఎవరిది ఆఫ్ ఎనీ పర్సన్ హీ హాస్ బీన్ ఆల్రెడీ ఇంటర్డ్, ఎవరైతే ఆల్రెడీ పూడ్చివేయబడ్డాడో బాడీ, in order to discover the cause of death, the magistrate may cause the body to be disinterred and examined. ఏం చేసిన మేజిస్ట్రేట్ గారు ఆల్రెడీ డెడ్ బాడీని పూడ్చివేసి ఉంటే మేజిస్ట్రేట్ గారు ఏం చేయొచ్చు, మేజిస్ట్రేట్ మే కాజ్ ది బాడీ టు బి డిసింటర్డ్, బయటికి తీసి వెలుపలకు తీసి మళ్ళీ పరీక్ష చేయించవచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్ అదనమాట. అది ఎలా పూడ్చివేయబడ్డ శవాలు బయటికి ఎలా తీస్తారు అంటే దీనికి ఏం సెక్షన్ ఉంది, 175, 176, 176(4)లో ఉంది, గమనించండి. మనం చూస్తూ ఉంటాము కానీ ఈ పద్ధతి ప్రకారం చేస్తారా, దీనికి ఈ సెక్షన్ ఉందా అన్నది మనకు అవగాహన ఉండదు, ఇప్పుడు తెలుస్తుంది. Where an inquiry is to be held under the section, the magistrate shall, wherever practicable, inform the relatives of the deceased whose names and address are known and shall allow them to remain present at the inquiry. Inquiry జరుగుతున్నప్పుడు వాళ్ళ బంధువర్గం ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ పేర్లు అడ్రస్లు తెలిస్తే వాళ్ళని కూడా పిలిచి అరే ఉండండి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మీరు కూడా ప్రజెంట్ ఉండండి అని చెప్పేసి నెక్స్ట్ ది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ ది మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ హోల్డింగ్ an inquiry or investigation as the case may be, and subsequent 1A shall within 24 hours of the death of a person forward the body with a view to its being examined to the nearest civil judge అనేది పోస్ట్ మార్టంకి అయితే పంపించాలి అని చెప్తున్నారు. అన్లెస్ ఒకవేళ సాధ్యం కాలేదనుకోండి, అన్లెస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ సో ఫర్ రీజన్ టు బి రికార్డింగ్ రైటింగ్, అలా సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాలేదన్న విషయం కూడా అందులో కారణం అయితే రాయాలి. రిలేటివ్ అన్నాం కదా, రిలేటివ్ అన్నప్పుడు ఎవరెవరు వస్తారంటే పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, స్పౌస్, వీళ్ళంతా రిలేటివ్స్ వస్తారు. సరే, ఆర్డినరీ ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ట్రయల్ ఎక్కడ జరగాలి? ఎంక్వైరీ ట్రయల్ మామూలుగా ఎక్కడ జరగాలి, ఆర్డినరీ సాధారణంగా ఎక్కడ జరగాలి అన్నప్పుడు ఎవరీ ఆఫెన్స్ షల్ ఆర్డినరీ బి ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యుడిషియల్. ఏ కోర్టు పరిధిలో అయితే ఆ నేరం జరిగిందో ఆ కోర్టే ఆ అఫెన్స్, ఆ నేరాన్ని, ఎవరి అఫెన్స్, ప్రతి నేరాన్ని ఎంక్వైరీ చేయాలి లేదా ట్రయల్ జరపచ్చు అన్నమాట. మామూలుగా అయితే రూల్ అది 177. The place of inquiry or trial when it is uncertain in which of several local areas an offence was committed. సరే, ఈ అఫెన్స్ అనేది ఒక నేరం జరిగి ఉంటుంది, ఆ నేరం ఏ ఏరియాలో జరిగింది, అన్సర్టన్ ఇన్ విచ్ ఆఫ్ సెవరల్ లోకల్ ఏరియాస్, అది అఫెన్స్ అనేది చాలా లోకల్ ఏరియాస్ లో జరిగి ఉంటుంది. అలాంటప్పుడు ఏ లోకల్ ఏరియాలో ఇది జరిగింది అని అనేది అన్సర్టన్ అయినప్పుడు, అనుమానంగా ఉన్నప్పుడు, అంటే అస్పష్టత ఉన్నప్పుడు ఆర్ where an offence is committed partly in one local area and partly in another.
ఒక అఫెన్స్ ఉన్నది కదా, ఆ అఫెన్స్ వచ్చేసి కొంచెం ఇక్కడ జరుగుతుంది, కొంచెం వేరే ఏరియాలో వేరే కోర్టు పరిధిలో జరిగినప్పుడు, లేదు వేరే అఫెన్స్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ వన్, అది కంటిన్యూగా చేసేటువంటి అఫెన్స్ ఉన్నప్పుడు అండ్ కంటిన్యూస్ టు బి కమిటెడ్ ఇన్ మోర్ లోకల్ ఏరియాస్ అనడం. అది ఒక లోకల్ ఏరియా కాకుండా వివిధ రకాలైనటువంటి లోకల్ ఏరియాలో కంటిన్యూగా అది జరుగుతూనే ఉన్నప్పుడు. నెక్స్ట్, వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ డన్ ఇన్ డిఫరెంట్ లోకల్ ఏరియాస్. ఒక అఫెన్స్ జరగాలంటే కొద్దిగా ఇక్కడ కొంచెం జరుగుతుంది, ఇంకా కొంచెం ఇంకో ఏరియాలో కొంచెం జరుగుతుంది. అలా యాక్ట్స్ చేయాల్సిన పనులు ఉంటాయి కదా, ఈ యాక్ట్స్ అన్ని కంప్లీట్ అయితేనే ఒక అఫెన్స్ అవుతుంది. అలాంటప్పుడు అది ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం జరిగినప్పుడు ఇట్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ హ్యావింగ్ jurisdiction ఓవర్ ఎనీ ఆఫ్ సచ్ లోకల్ ఏరియాస్. అంటే ఇవన్నీ జరిగింటాయి కదా, వన్ ఆర్ మోర్ అని చెప్తున్నారు, మోర్ లోకల్ ఏరియాస్ అని చెప్తున్నారు కదా. ఈ లోకల్ ఏరియాస్ లో ఏ కోర్టులో వస్తాయో ఆ కోర్టులో ఏదో ఒక కోర్టు, ఏ కోర్ట్ హ్యావింగ్ jurisdiction ఓవర్ ఎనీ ఆఫ్ సచ్ లోకల్ ఏరియాస్, ఆ లోకల్ ఏరియా జ్యూరిస్డిక్షన్ ఉన్న ఏ కోర్టు అయినా సరే ఆ నేరాన్ని విచారించవచ్చు అని చెప్తున్నారు. ఇది మీకు ఏఐబింగ్ పర్పస్ కోసం ఇది ఎక్కడ చేయొచ్చు అన్నప్పుడు ఏ కోర్టు అయినా సరే చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇలస్ట్రేషన్ తో సహా మనం మెయిన్ క్లాస్ లో చదువుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ దొరికింది, చూడండి ఏం రాశారు. Complaint under section 498A, 506 and 323 IPC. Demand of dowry. Ill treatment at the house of in-laws alleged. Allegations that husband went to her parents' house and assaulted her. Court at parents' place has jurisdiction 1997 subsection 5 Supreme Court 30. సబ్సెక్షన్ 5 కాదమ్మా, అది వాల్యూమ్ 5 సైటేషన్. అది Okay. సైటేషన్ సబ్సెక్షన్ కాదు, సైటేషన్ వాల్యూమ్ నెంబర్ 5. అది అసాల్టెడ్, ఏమైందంటే డిమాండ్ ఆఫ్ డౌరీ, ఇల్ ట్రీట్మెంట్ ఎక్కడ జరిగాయి? అట్ ది హౌస్ ఆఫ్ ఇన్లాస్, అత్తవారింట్లో జరిగాయి. ఏమన్నా డిమాండ్ ఆఫ్ డౌరీ, ఈ 498 ఉంది కదా, అది ఇల్ ట్రీట్మెంట్ అవన్నీ ఎక్కడ జరిగాయి? అత్తవారింట్లో జరిగాయి. మళ్ళీ హస్బెండ్ వచ్చేసి వీళ్ళింటికి వెళ్ళాడు, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ అసాల్ట్ చేశాడు. అయిందా? అక్కడ అసాల్ట్ చేశాడు. ఈ నేరాలు ఒకటి కంటే ఎక్కువ ప్లేస్ లో జరిగాయా? అవును సార్. జరిగాయి. అప్పుడు కోర్టుకి ఇలా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా కోర్ట్ అట్ పేరెంట్స్ ప్లేస్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ ఉంది అని చెప్పేసి మనకు సుప్రీం కోర్టు లో చెప్పారు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కూడా కేసు పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి. ఈ క్రమంలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి, మీకు ఇలస్ట్రేషన్తో సార్ చెప్తాను. ఇదే సిఆర్పిసి బుక్ ఉంది, దాంట్లో చాలా డీటెయిల్గా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. సరే, నెక్స్ట్ అఫెన్స్ ట్రైబల్ వేర్ యాక్ట్ ఇస్ డన్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఎన్ష్యూస్ అనమాట. యాక్ట్ ఒక చోట జరుగుతుంది, దాని పరిణామం ఇంకో చోట జరిగినప్పుడు యాక్ట్ ఎక్కడ జరిగిందో అదన్నది ఆ కోర్టు పరిధిలో ఉన్నా సరే కేసు చేయొచ్చు, లేదు దాని పరిణామం ఏదైతే ఎన్ష్యూ అయిందో అక్కడ కూడా కేసు చేయొచ్చు. ఏం లేదు, మనకు ఇక్కడ పొడిచాడు వాడు, ఇక్కడ పొడిస్తే వాడు ఎక్కడ వెళ్ళి వేరే చోట చనిపోయాడు. అప్పుడు పొడిచిన చోట ఉన్నటువంటి కోర్టు అయినా సరే, ఇంకొకటి చనిపోయిన ప్లేస్ అంతే సింపుల్. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఊరికి అట్లా అంతే. మరి తర్వాత దాని గురించి చాలా డీటెయిల్ గా మనం తెలుసుకున్నాం.
యాక్ట్ జరిగిన చోట కానీ దాని పరిణామాలు ఎన్షో అయిన చోట కానీ రెండింటికి ఆ కోర్టులకి ఉంటది అని చెప్పేసి మనకు 179 చెప్తాం. ఏ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిడిక్షన్ సచ్ థింగ్ హ్యాస్ బీన్ డన్, అది ఎక్కడ జరిగిందో అక్కడ, ఆర్ లేదు అంటే సచ్ కాన్సిక్వెన్సెస్ దాని పరిణామం రిజల్ట్ ఎక్కడైతే జరిగిందో అది కూడా ఆ కోర్టు కూడా జ్యూరిడిక్షన్ ఉంటుంది అని మనకు 179 చెప్తుంది. 180 place of trial where act is an offense by reason of relation to other offense. When act is an offense by reason of its relation to any other act which is also an offense, or which would be an offense if the doer are capable of committing an offense, the first mentioned offense may be inquired into or tried by a court within whose local jurisdiction either act was done. ఇది చాలా సంక్లిష్టంగా ఉంది, మీకు కూడా అర్థం కాదు. దీనికి ఇలస్ట్రేషన్స్ నా దగ్గర ఉన్నాయి. క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్. కొన్ని ఏమన్నారు, కొన్ని కేసుల విషయంలో, కొన్ని కేసులు సర్టన్ అఫెన్స్, కొన్ని అఫెన్సుల విషయంలో ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఎక్కడ ఉన్నప్పుడు ఎనీ అఫెన్స్ ఆఫ్ బీయింగ్ ఎథాక్ ఆర్ మర్డర్ కమిటెడ్ బై ఎథాక్ ఆఫ్ డెకైటీ విత్ మర్డర్ ఆఫ్ బిలాంగింగ్ టు గ్యాంగ్ ఆఫ్ డెకైట్స్ ఎస్కేప్ కస్టడీ, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఇంతకుముందు థగ్స్ అనే వాళ్ళు ఉండే, థగ్గులు అని మనం దాంట్లో కూడా చదువుకునేవాళ్ళం. వాళ్ళు దోపిడీలు తప్ప వేరే ఇది ఉండదు వాళ్ళకి. వాళ్ళు కానీ మర్డర్, అలాంటి వాళ్ళు మర్డర్ చేస్తే అన్నది లేదు. డెకైటీ అంటే దోపిడీ చేయడం అన్నది లేదు. డెకైటీ విత్ మర్డర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ నేరాలు ఎక్కడ చేయొచ్చు అంటే మేబీ ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిడిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్ ఆర్ ది అక్యూజ్డ్ పర్సన్ ఈస్ ఫౌండ్ అన్నమాట. ఇది ఒకడు ఇక్కడ దోపిడీ చేసి ఎక్కడో పారిపోయి ఉంటాడు, ఇక్కడ దోపిడీ చేసి ఉంటాడు అఫెన్స్, కానీ దొరకడం ఎక్కడ దొరుకుతాడు, అప్పుడు ఆ కోర్టు అయినా, ఇక్కడ ఈ కోర్టు అయినా సరే, మళ్ళీ వాడు ఎక్కడ దొరికాడో అక్కడైనా సరే, ఆ ప్లేస్ అయినా సరే కోర్టు విచారించవచ్చు ఈ పర్టికులర్ నేరాలకు సంబంధించి. ఈ మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ ఎనీ అఫెన్స్ ఆఫ్ కిడ్నాపింగ్ ఆర్ అబ్డక్షన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ చెప్పేసి, కిడ్నాపింగ్ అబ్డక్షన్ విషయంలో ఎక్కడైనా సరే అతనికి ది పర్సన్ హూస్ లోకల్ జ్యూరిడిక్షన్ ది పర్సన్ వాస్ కిడ్నాప్డ్, ఎవరి జ్యూరిడిక్షన్ లో పర్సన్ కిడ్నాప్ అయ్యాడు, అబ్డక్ట్ అయ్యాడు, లేదా వాస్ కన్వేడ్ ఆర్ కన్సీల్డ్ ఆర్ డీటైన్, ఏ కోర్టు పరిధిలోకి అతను కన్వే చేయబడ్డాడు, ఎక్కడ దాచిపెట్టబడ్డాడు, ఎక్కడ నిర్బంధించబడ్డాడు, ఆ కోర్టులన్నిటికీ ఇది వస్తుంది. ఆ కోర్టులు ఏవైనా సరే కేసును విచారించవచ్చు. ఈ పర్టికులర్ నేరాలు మాత్రమే కిడ్నాపింగ్ అబ్డక్షన్ విషయం పైన డెకైటీ విత్ మర్డర్, బీయింగ్ ఎ థగ్, ఈ నేరం కూడా, ఇది కూడా నేరమే అనమాట. ఈ నేరాలు అయితే ఏ కోర్టు అయినా చేయొచ్చు అన్నారు. మరి థెఫ్ట్, ఎక్స్టార్షన్ ఆర్ రాబరీ ఇది ఉంది కదా, ఇవి కూడా ఆ ప్రాపర్టీ ఎక్కడైతే దొంగిలించబడింది, లేదా ఈ ప్రాపర్టీ ఎక్కడైతే మనకు వేరే చోట అమ్మి ఉంటాడు కదా, రిటర్న్ చేసుకుంటాడు, అక్కడ కూడా చేయొచ్చు అంటారు. థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ. ఈ మిస్అప్రాపరేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విషయంలో కూడా అలాగే చెప్పారన్నమాట. మేబీ ఇంక్వైర్డ్ ఇంటూ ట్రైడ్ బై కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకల్ జ్యూరిడిక్షన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్, ఎక్కడ నేరం జరిగింది, లేదా ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ విచ్ ది సబ్జెక్ట్ టు ది అఫెన్స్ ఆఫ్ రిసీవర్ రిటైన్డ్, దీనికి సంబంధించిన సొత్తు ఎక్కడ రిసీవ్ చేసుకోబడింది, రిటైన్ చేయబడింది అన్నది కూడా, ఆర్ వాజ్ రిక్వైర్డ్ టు బి రిటర్న్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ బై ది అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నవాడికి ఒక అరే డబ్బులు తీసుకెళ్ళి అనంతపూర్లో ఇచ్చి అని చెప్తాం. వాడు తీసుకెళ్లి అనంతపూర్లో ఇవ్వాల్సిన అయితే ఉంది, ఈ వాస్ రిక్వైర్డ్ టు బి రిటర్న్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ అని అక్కడ ఇస్తాం. అక్కడ కూడా మనకు వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఎనీ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ ది పొజిషన్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మే బి ఇంక్లూడెడ్ ఇంటూ ట్రైడ్ బై కోర్ట్ విత్ ఇన్ హూస్ లోకేషన్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్ ఆర్ ది స్టోలన్ ప్రాపర్టీ వాస్ పొసెస్డ్, ఎక్కడ దొంగతనం జరిగింది, లేదా ఎక్కడ ఆ దొంగతనం జరిగిన సొత్తు పొజిషన్లో ఉంది, ఎక్కడ స్వాధీనంలో ఉంచుకోబడింది, అక్కడ కూడా ఆ కోర్టు కూడా విచారించవచ్చు అని చెప్పేసి చెప్పారు. సరే, 182 అఫెన్సెస్ కమిటెడ్ బై లెటర్స్ ద్వారా అఫెన్స్ చేసిన విషయంలో ఎలా అన్నప్పుడు ఎనీ అఫెన్స్ విచ్ ఇంక్లూడ్స్ చీటింగ్ ఇది డిసెప్షన్ ప్రాక్టీస్ బై మీన్స్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మెసేజెస్ be inquired into or tried by any court within whose local jurisdiction such letters, messages are sent or received. మెసేజెస్, లెటర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కోర్టుకైనా సరే,
ఎక్కడ రిసీవ్ చేసుకున్నాం ఆ కోర్టుకైనా సరే ఉంటుందండి. ఏ విషయంలో? చీటింగ్ కేసు ఇంక్లూడ్ అనే విషయంలో. దయచేసి ప్లీజ్ వీడియో ఆఫ్ చేసుకుంటారా దయచేసి ప్లీజ్? తర్వాత వచ్చేసి ఇన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 494, 495 ఆఫ్ ఐపీసీ may be inquired into or tried by a court within whose local jurisdiction the offence was committed, or the offender has last resided with his or spouse by the first marriage, or the wife of by the first marriage was taken up for permanent residence after the commission of the offence. 494 అంటే తెలుసు కదా మీకు. మళ్ళీ భార్య లేదా భర్త బతుకుండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం 494 ఉంటుంది. 495 వచ్చేసి 495 దాని గురించి చెప్తుంది. 495 మేజర్ యాక్ట్స్ దగ్గర లేదా మీ దగ్గర? దేంట్లో సార్? సిఆర్పిసి 495 సార్. ఐపీసీ ఉన్నాను సార్. అంటే న్యూ యాక్ట్ సార్. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో 490 సెక్షన్ బైగమి సార్. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ముందు బైగమి కాకుండా ముందు 494 మ్యారింగ్ అగైన్ బైగమి. ఇది 495 వచ్చేసి ఆల్రెడీ పెళ్లి జరిగి ఉంటుంది అతనికి. ఆ జరిగిన విషయం దాచిపెట్టి మళ్ళీ సబ్సిక్వెంట్ గా ఇంకొకరి పెళ్లి చేసుకోవడం. ముందు నాకు పెళ్లి అయింది అనే సంగతి తెలియజేయకుండా కన్సీవ్ చేసి చేసుకుంటే 495 కూడా అనమాట. అవి ఎక్కడ పెట్టచ్చు కేసులు అంటే ఎక్కడ ఎక్కడ చెప్పండి సార్. 494 వచ్చి అగైన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ అదే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. ఇది ఇక్కడైతే చేయొచ్చండి. ఎక్కడ ఆ అఫెన్స్ ఎక్కడ ఏ జ్యూరిస్డిక్షన్ జరిగింది అక్కడైనా కేసు జరగచ్చు. లేదు లాస్ట్ రిసైడెడ్ విత్ హిస్ ఆర్ హర్ స్పౌస్ బై ది ఫస్ట్ మ్యారేజ్. మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ స్పౌస్ తో కలిసి ఎక్కడ ఆఖరిసారిగా ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఆ కోర్టుకైనా వస్తుంది. లేదు వైఫ్ వచ్చేసి ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది వైఫ్ పర్మనెంట్ గా ఎక్కడైతే రిసైడ్ చేస్తుందో ఈ అఫెన్స్ జరిగిన తర్వాత ఎక్కడ ఉంటుందో ఆమె అక్కడైనా సరే కేసు పెట్టచ్చు అనమాట. అఫెన్సెస్ కమిటెడ్ ఆన్ జర్నీ ఆర్ వాయేజ్. మీకు జర్నీ అంటే జర్నీ అన్నది ఇదేముంది? జర్నీ అన్నది ల్యాండ్ పైన భూమి పైన జరిగేదానికి. వాయేజ్ అంటే ఎయిర్ వాటర్. When an offence is committed while the person by or against whom or the thing in respect of which the offence is committed is in the course of performing a journey or voyage. ఇలా జరుగుతున్నప్పుడు ఒక థింగ్ విషయంలో కానీ ఒక వ్యక్తి విషయంలో కానీ ఆ నేరం ఏదైనా జరిగితే ఆ నేరము ది అఫెన్స్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎ కోర్ట్ త్రూ ఆర్ ఇంటూ హూస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ దట్ పర్సన్ ఆర్ థింగ్ పాస్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ జర్నీ ఆర్ వాయేజ్. ఈ జర్నీ ఏ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు జరుగుతుందో ఆ ప్రాంతాలన్నింటికి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. సపోజ్ ఒక ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తా ఉంది. ఆ మధ్యలో వచ్చే స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఏ ఊర్లో వస్తుందో ఆ ఊర్లన్నిటికీ ఆ మధ్యలో జరిగింది అనుకోండి అఫెన్స్ జర్నీలో జరిగితే జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది? ఏ కోర్టులకు వస్తుంది అంటే ఆ ట్రైన్ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందో ఏ కోర్టుల పరిధి గుండా వెళ్తుందో అవన్నీ ఆ కోర్టులకంతా ఏమొస్తుంది? జ్యూరిస్డిక్షన్ వస్తుంది. కోర్టు దాన్ని విచారణ చేయొచ్చు. కోర్టులు ట్రై చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ కాదు. కోర్టు మట్టుకే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయదు సామాన్యంగా. నెక్స్ట్ 184 ప్లేస్ ఆఫ్ ట్రయల్ ఫర్ అఫెన్సెస్ ట్రైబుల్ టుగెదర్ where the offences committed by any person was such that he may be charged with and tried at one trial each of such offences by virtue of
సో అండ్ సో అదైనా సరే వాడు ఒక నేరస్తుడు వచ్చేసి చాలా నేరాలు చేస్తుంటాడు, అవన్నీ కలిపి ఒకటే ట్రైబ్లో చేయొచ్చు ఈ సెక్షన్ ప్రకారం అనుకుంటాం. చార్జ్ ఫ్రేమింగ్ లో వస్తాయి ఇవి చూద్దాం. అనుకున్నప్పుడు లేదు ది అఫెన్స్ ఆర్ అఫెన్సెస్ కమిటెడ్ బై సెవరల్ పర్సన్స్ ఆర్ సచ్ దట్ దే మే బి చార్జ్డ్ విత్ అండ్ ట్రైడ్ టుగెదర్ బై వర్చ్యూ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ 223. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ కలిపి వాళ్ళు చేసిన నేరాలకు సంబంధించి కలిపి ఒకటే ట్రైబ్లో విచారించవచ్చు అని అనుకునే సందర్భంలో కూడా ది అఫెన్సెస్ మే బి ఇంక్వైర్డ్ ఇంటూ ఆర్ ట్రైడ్ బై ఎనీ కోర్ట్ కాంపిటెంట్ టు ఇంక్వైర్ ఇంటూ ఆర్ ట్రై ఎనీ ఆఫ్ ది అఫెన్స్. ఆ నేరాలు అన్నటువంటి విచారించేటువంటి కాంపిటెన్సీ ఉన్న కోర్టులు అవి విచారించవచ్చు అనమాట. ట్రయల్ అంటే విచారణ అని అర్థం చేసుకోండి. ట్రైడ్ అంటే ఏదో శాంపుల్ ట్రయల్ వేస్తామని కాదు, ట్రైడ్ అంటే విచారణ జరపడం. ఇది కూడా ఇంపార్టెంట్. అఫెన్స్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా. వెన్ అన్ అఫెన్స్ ఇస్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ఇండియా బయట అయితే అఫెన్స్ జరుగుతుంది 188. ఇది మార్క్ చేసి పెట్టుకోండి, ఇంపార్టెంట్. బై ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వెదర్ ఆన్ ది హై సీస్ ఆర్ ఎల్స్వేర్ అన్నమాట. భారతదేశ పౌరుడై ఉండాలి, భారతదేశం బయట నేరం జరిగినా సరే అతను భారతదేశం పౌరుడై ఉండి హై సీస్ ఆర్ ఎల్స్వేర్. హై సీస్ అంటే తెలుసు కదా, outside Indian water territorial zone. మనకు టెరిటోరియల్ వాటర్స్ ఒక సమ్ డిస్టెన్స్ ఇన్ని నాటికల్ మైల్స్ వరకు ఉంటది కదా. 12 nautical miles ఉంటుంది సార్. 12 nautical miles ఉంటుంది. దాని తర్వాత అక్కడ జరిగినా సరే లేదు బై ఎనీ పర్సన్ నాట్ బీయింగ్ సచ్ సిటిజన్, భారతదేశ పౌరుడు కాకపోయినా వేరే పర్సన్ అయినా సరే ఎక్కడ చేస్తారు నేరం ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో రిజిస్టర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ లో నేరం చేస్తే చాలు. వాడు ఇండియన్ కాకపోయినా అంటే సిటిజన్ కాకపోయినా భారతదేశ పౌరుడు కాకపోయినా సరే హీ మే బి డెల్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అఫెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ హాస్ బీన్ కమిటెడ్ అట్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ఇండియా. ఇండియా బయట చేసినా సరే, ఇప్పుడు ఇండియన్ విమానము వేరే దేశానికి పోయింది, ఆ విమానంలో వేరే దేశస్తుడు చేసాడు అనుకోండి, ఇండియా వాడు కాకుండా సిటిజన్ ఆడి ఇండియాలోనే ఎనీ ప్లేస్ విత్ ఇన్ ఇండియా వాడు నేరం చేసినట్లుగా భావించుకుంటూ అట్ విచ్ హీ మే బి ఫౌండ్ అనమాట. అది ఇది డీల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రిసీడింగ్ సెక్షన్స్ ఆఫ్ ది చాప్టర్ నో సచ్ అఫెన్స్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇంటూ ఆర్ ట్రైడ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎందుకు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కే అధికారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో వీటి యొక్క శాంక్షన్ అయితే కావాలి అని చెప్తున్నాం. ఈ కేసులు విచారించాలి అంటే డీల్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క శాంక్షన్ అయితే కావాల్సిందే ఖచ్చితంగా. ఇది ఎలా తెప్పించుకుంటారు సాక్ష్యం ఉన్నప్పుడు రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి వేరే వేరే దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా. అవి ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. ఇది మనకి ఇంపార్టెంట్. చాప్టర్ 14 కండిషన్ రిక్విజిట్ ఫర్ ఇనిషియేషన్ ప్రొసీడింగ్స్. మేజిస్ట్రేట్ ముందర అంటే ఇందాక వరకు మనకు ఇప్పటి వరకు మనం ఇన్వెస్టిగేషన్ ఆ స్టేజ్లో ఉన్నాం, దాదాపు అక్కడే ఉన్నాం. ఇంకా మళ్ళీ కోర్టులో ఎలా స్టార్ట్ అవుతాయి ప్రొసీడింగ్స్ అని అన్నప్పుడు ఇక్కడ నుంచి మొదలన్నమాట. మనకు ప్రైవేట్ కంప్లైంట్స్ అంటారు కదా, ప్రైవేట్ కంప్లైంట్స్ అన్నది కానీ ముద్దాయికి కాపీలు ఇవ్వడము, చార్జ్ ఫ్రేమ్ చేయడము, దాని తర్వాత ట్రయల్ ఇక్కడ నుంచి కమెంట్స్ అవుతాయి. ఇది ఈ చాప్టర్ మనం రేపైతే చదువుకుందాం.